హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పుతున్నది మొదటి భార్య కూతురు, రెండో భార్య కూతురు. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలు. వీళ్ళ గురించి స్టోరీ చెప్తాను. అయితే ఫస్ట్ రాజుకి పెళ్ళి అయ్యాక తనకి పిల్లలు పుట్టరన్నమాట మొదటి భార్యకి. అప్పుడు రెండో దాన్ని పెళ్లి చేసుకుంటారు. రెండో దాన్ని పెళ్లి చేసుకున్న 2-3 నెలలకి మొదటి భార్య కడుపుతో ఉంది అని తెలుస్తుంది. అయితే ఇద్దరికి న్యాయం చేయాలని ఇద్దరిని చెరొక దగ్గర ఉంచి ఇద్దరిని ప్రేమగా చూసుకుంటాడు. అయితే రెండో భార్య కూడా గర్భవతి అవుతుంది. అయితే వీళ్ళలోని రెండో భార్యకి మటుకు తన కడుపులోని ఒక సైతాన్ పుడుతుందన్నమాట. సైతాన్ చేరిపోతుంది. అది ఎలాగో చెప్తాను. మొదటి భార్య కడుపుతో ఉందని తెలుస్తుంది. అయితే అక్కకి పిల్లలు పుట్టరు అని నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్క కడుపుతో ఉంది అని తెలిసింది. ఇంకా నా పొజిషన్ ఏమిటి అనేసి తను అలాగ శ్మశానం దగ్గరికి వెళ్ళి, ఇంకా నేను బతకడం ఎందుకు, ఇక్కడ నేనే కాల్చేసుకుంటాను అనేసి ఏడుస్తూ ఉంటుంది. అలా కడుపు బాదుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక దెయ్యము తన కడుపులోకి దూరిపోతుంది. దూరిపోయాక అక్కడ ఎవరో వెళుతూ చూసి ఎవరో పడిపోయినట్లు ఉన్నాడే అనేసి ఆవిడని తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అప్పుడు తెలుస్తుంది తిను కడుపుతో ఉంది అనేసి. అయితే రాజు ఇద్దరు భార్యలు కడుపుతో ఉన్నారు, ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటారు. అయితే ఇలాగా నెలలు గడుస్తూ ఉంటుంది. కానీ రెండో భార్యకి కడుపు మటుకు పెరగడం లేదు. 5వ నెల వచ్చింది, అలా 7వ నెల కూడా వచ్చేసింది. మొదటి భార్య కడుపు పెద్దదిగా ఉంటుంది. అయితే నెలలు గడుస్తున్న కొలిది తన కడుపు కనిపిస్తుంది, దీని కడుపు మటుకు కనిపించదు. అయితే ఇది గర్భవత కాదా, డాక్టర్లు కడుపుతూ ఉంది అని చెప్పారు కదా అనేసి స్కానింగ్ తీస్తే అక్కడ ఒక వింత షేపుగా ఒక గర్భం ఉంటుంది. అయితే అంటారు ఆ గర్భానికి హార్ట్ ఉంది, అది పుట్టే పిల్లలు ఎలా పుడుతుందో తెలీదు, కానీ ఈమె మటుకు కడుపుతో ఉంది, కడుపులో బిడ్డయే ఉన్నారు అనేసి అంటారు. సరే, కొంతమందికి కడుపు పెరుగుతుంది, కొంతమందికి అయితే పెరగదు అనేసి అంటారు. తనకి సరైన విటమిన్ పెట్టండి అని కొన్ని టాబ్లెట్లు రాస్తారు. అప్పుడు మొదటి భార్యకి కొంచెం పట్టించుకోకుండా రెండో భార్యకి రోజు పళ్ళు జ్యూసు తెచ్చి తాగమంటూ ఉంటారు. అవి తాగేసరికి 9వ నెల వచ్చేసరికి కడుపు ఒకేసారి కనిపిస్తుంది. అయితే మొదటి భార్యకి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో హాస్పిటల్ జాయిన్ చేస్తారు. అయితే నాకు ఇంకా నొప్పులు రాలేదు ఏమిటి అనేసి తను బాధపడుతూ ఉంటుంది. ఈలోగా మొదటి భార్యకి పాప పుట్టింది అని తెలుస్తుంది. ఆహా, పాప ఎంత అందంగా ఉంది, తెల్లగా అనేసి ముద్దులాడుతారు రాజు. ఇంకా రెండో భార్యకి ఎప్పుడు పుడతారా అని చూస్తారు. ఇలా నెల గడుస్తున్న టైంలోని దీనికి నొప్పులు స్టార్ట్ అవుతాయి. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ పాప చూడటానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. రంగు కొంచెం బ్లాక్గా చూడడానికి భయంకరంగా పుడుతుంది. అయితే ఈ అమ్మాయి ఏమిటి ఇలాగా పుట్టింది అనేసి రాజు చూసి భయం పడతాడు. అయితే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. చాలా వింతగా ఉంటుంది. కళ్ళు మటుకు తెల్లగా ఉంటుంది, గుడ్డు మటుకు చిన్నదే నల్లగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత భయంకరంగా ఉంది పాప, ఎవరైనా చూస్తే ఈ పాప దగ్గరికి వస్తారా అని చాలా భయం పడతాడు రాజు. అయితే తను తల్లి చూసి ఏమిటి ఇంత ఇదిగా పుట్టింది పాప, సరే ఎలాగోలాగా పుట్టింది కదా, నా కడుపులోనే దీన్నే జాగ్రత్తగా చూసుకుంటాను అని అనుకుంటుంది. నా కడుపులోనే కదా పుట్టింది, ఎలాగుండా నేనే చూసుకోవాలి అని అనుకుంటుంది ఈ పాపని. తర్వాత పాపకి స్నానం చేసేసరికి రంగు మారుతుంది. ఇదేమిటి, స్నానం చేసేసరికి మురికి అంతా పోయినట్లు రంగు అంతా పోయి రంగుగా కనిపిస్తుంది అనుకుంటారు. సరే, ఎలాగోలాగా రంగుగా ఉంది కదా, ఇంకా పర్వాలేదు, అక్క పాపలాగే నా పాప కూడా బాగుంటుంది అనుకుంటారు. మరి కళ్ళు ఎలాగా అనేసి అనుకుంటారు. బహుశా కళ్ళుకి కూడా కొంచెం వాటర్ వేద్దామని చిన్న వాటర్ వేస్తుంది. వేసి అలాగా మిల్లిగా ఒత్తేసరికి కళ్ళు కూడా బాగుంటాయి.
అదేమిటి, ఏంటి ఇంత ఇలా ఉంది, ఏమిటి అర్థం కాదు. సరే ఎలాగుంటే ఏమిటి, అందంగా వచ్చింది, అది చాలు అనుకుంటుంది. అయితే పాపని పేరు పెడతారు. మొదటి పాపకి పేరు శాలిని అని పెడతారు. రెండో దానికి పేరు ఏం పెడదామా అని ఆలోచిస్తున్న కొలిది పంతుల్ని అడుగుతారు. దీని పేరు మీరు ఏం పెడతారంటే మంచి పేరైనా పెట్టండి, భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఈ అమ్మాయి పెరుగుతున్న కొలిది రాక్షసిగా తయారవుతుంది అనేసరికి తన రెండో భార్య అంటుంది, నా కూతురిని మీరు రాక్షసిగా తయారవుతుందంటారా? అలా నేను ఎన్నటికీ ఒప్పుకోను. తనకి శాలిని అని పేరు పెట్టారు, నా కూతురికి కూడా మంచి పేరు పెడతాను అనేసి పెట్టుకొని నా కూతురు రాణిగా ఉంటుంది కనుక నేను దాన్ని రాణి అని పిలుస్తాను అని అంటుంది. సరేనమ్మా మీ ఇష్టం అని అంటారు. అయితే దీనికి రాణి అనేసి దీనికి అలాగ పెరుగుతున్న కొనిది చెప్తూ ఉంటుంది. మీ అక్క ఏదో పెద్ద అందంగా ఉందని ఫోజుగా ఉంది, నువ్వు తనకన్నా అందంగా తయారవ్వాలి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి రావాలి అంటే సరేనమ్మా అనేసి అంటుంది. ఇలాగా పెరుగుతున్న కొనిది స్కూల్లో కూడా రాణిని చూసి, రాణి నువ్వు పుట్టినప్పుడు చాలా చండాలంగా ఉన్నావట కదా, మనకి స్నానం చేసినప్పుడు మళ్ళీ అందంగా తయారవ్వట కదా, అసలు నువ్వు మీ అమ్మ చనిపోదామని శ్మశానం దగ్గరికి వెళ్తే అప్పుడు తెలిసిందట కడుపుతో ఉందని, కొమ్మ తీసి నువ్వేమైనా రాక్షసివా ఏంటి అని అనేసరికి సీరియస్గా ఇలాగ చూసి అక్కడ ఎవరు లేకపోవడం చూసి ఆ పిల్లని వెంటనే పీక కొరికేసి చంపేస్తుంది. అప్పుడు నోటి నిండా రక్తముతో ఉండడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి పళ్ళన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటుంది. అక్కడ మిగతా టీచర్ వచ్చి ఏమిటి అమ్మాయి ఇలాగుందని చూసేసరికి తన మెడ కొరికేసి ఉంటుంది. ఏమిటి ఇలాగయ్యింది ఏంటి అని చాలా భయం పడతారు. అందరూ ఇటు అటు పరిగెడతారు. తర్వాత శాలిని చూసి రాణి ఎక్కడుంది, రాణి రాణి అనేసరికి ఆ అక్క అనుకుని వస్తుంది. రాణి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే వాష్రూమ్కి వెళ్ళాను అని అంటారు. కానీ తను నీతోనే కదా వచ్చింది, మరి తనకి ఏమైందంటే ఏమోనక్క నేనైతే వాష్రూమ్కి వెళ్ళాను అనేసి అంటుంది. సరే పద మనం పారిపోదాం, తనని ఏదో జంతువు వచ్చి కొరికేసింది అట, అందరూ భయంపడి పారిపోతున్నాడు అనేసి అంటే అలాగా అక్క సరే సరే పద పద అనుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇది డాక్టర్లు చెక్ చేసి ఏమిటో మాకు అర్థం కావడం లేదు, ఏదో కొరికేసింది కానీ ఏటో తెలియటం లేదు అనేసి అనుకుంటారు. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కానీ ఏమీ తెలియదు. ఆ తర్వాత ఇలా స్కూల్ నుంచి కాలేజీ ఏజ్కి వస్తారు. శాలినిని ఒక అబ్బాయి చూసి ఇష్టపడుతూ ఉంటారు. అది రాణి చూసి తట్టుకోలేకపోతుంది. రాణి ఎంచి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు మా అక్కని ఇష్టపడుతున్నావు, నేనేం బాగాలేదా, నన్ను ఇష్టపడవా ఏమిటి అనేసి అంటే అదేమీ కాదు, మీ అక్కని చూసేసరికి ఎందుకో తెలీదు నాకు తెలియకుండా ఇష్టం పెరిగింది అని అంటారు. మరి నేను మా అక్క కన్నా అందంగా ఉన్నాను, నన్ను ఇష్టపడు అనేసి అంటే చూడు ఇష్టమైనది ఒకరు చెప్పితే రాదు, వాళ్ళని చూస్తే వస్తుంది ఏంటి, లేదు నువ్వు నన్ను ఇష్టపడాలి అనేసి అంటే లేదు నాకు నిన్ను ఇష్టపడాలని లేదు అనేసి అంటే ఇష్టపడాలి అనేసి సీరియస్గా అంటుంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు 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 పోవే అనేసి వెళ్తే చుట్టూ చూస్తుంది, ఎవడు కనిపించదు. నన్ను పోమంటావా, నువ్వే పోరా పైకి అనేసి వెంటనే పట్టి తన పీకని కొడికేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళిపోయి మూది కడుక్కుంటుంది. అయితే అక్కడ అబ్బాయిని చూసి అందరూ ఏమైంది ఏంటి ఈ అబ్బాయి రక్తంతో ఉన్నాడు అంటే అప్పుడు డాక్టర్కి చూపిస్తే ఇది కొన్ని సంవత్సరాల కిందట ఇదే జరిగింది, ఇలాగా ఇప్పుడు ఇలా జరిగింది, ఏమై ఉంటుంది అనేసి అనుకుంటాడు. కానీ అసలు ఏమైంది ఏమిటో మాకేంటి తెలియట్లేదు అంటారు. ఎప్పటిలాగే శాలిని వాళ్ళ చెల్లి కోసం చూస్తుంది. రాణి ఎంచి మళ్ళీ మామూలుగానే వాష్రూమ్ నుంచి వచ్చి ఫ్రెష్గా కనిపిస్తుంది. అదే అప్పుడు శాలిని అంటుంది, ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడు ఇలాగే దానికి ఇలాగా రక్తంతో ఉన్నప్పుడు నువ్వు వాష్రూమ్కి నుంచి వచ్చావు, ఇప్పుడు ఈ అబ్బాయి కూడా అలాగే అయ్యింది, నువ్వేమైనా చేస్తున్నావా, ఎందుకంటే అంటే అక్క అందరూ అన్నారు, నువ్వు మటుకు ఏమైనంటే నేను అస్సలు ఊరుకునేది లేదు
అనేసి ఏం చేస్తావేమి అంటే వాళ్ళ అక్కని కూడా తోసేస్తుంది. తోసేసరికి నువ్వు ఇలాగ మాట్లాడితే లేదు నీ పని డాడీతో చెప్తాను అంటే ఏమిటి నా పని చెప్తావా అనుకొని వాళ్ళ అక్క దగ్గరికి కూడా కొరికేద్దామని దగ్గరికి రాగబోతునేసరికి అందరూ చూసేసరికి అప్పుడు ఆగిపోతుంది. తర్వాత డాక్టర్లు చూసి ఈ అబ్బాయికి కూడా అర్థం కాక ఇలాగే ఉంది అని చెప్తారు. తర్వాత తిను ఇంటి దగ్గర చెప్తుంది. చెప్పడంతో వాళ్ళ అమ్మ వెంటనే తిడుతుంది. నీకెందుకు నువ్వు ఊరుకో, అసలే పిన్నికి పిల్లలు లేరు అనేసి అక్కడికి వెళ్ళి పుట్టారని ఇలా ఎన్నెన్నో నిందలు ఉన్నాయి, మనకి అనవసరము, నువ్వు ఊరుకో. మళ్ళీ ఏమైనా అయిందంటే మళ్ళీ మనకేం బాధ. ఇప్పుడు మీ నాన్న వాళ్ళు చెప్పిందే వింటున్నారు. ఇక మనము నువ్వు నీ చదువు పూర్తయి చదువు అయిపోయాక జాబ్ చేసుకోవచ్చు పొజిషన్కి వచ్చాక అప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. ఇక్కడ మీ పిన్ని పెట్టే బాధలు తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. మీ పిన్నితో పాటు మీ చెల్లెలు కూడా అలాగే తయారవుతుంది అనేసి అంటే సరేనమ్మా అనేసి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇలాగా మరి కొన్ని సంవత్సరాలు అయిపోయాక కాలేజీ నుంచి పెళ్ళిడికి వస్తుంది. తను మంచి జాబ్ పొజిషన్లోకి వచ్చి జాబ్ చేస్తుంది. రాణి కూడా అలాగే జాబ్ చేస్తుంది. ఆఫీస్లో ఒక అబ్బాయి చూసి శాలినిని ఇష్టపడి ఇలాగే పెళ్లి చేసుకుందామని ఇంట్లో చెబుతారు. అదేమిటి నువ్వు శాలినిని పెళ్లి చేసుకోవడం ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేకపోతే నేను ఊరుకోను అని అంటే నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను మీ అక్కనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. అయితే తిను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. తను పెళ్లి కూతురులా తయారయ్యి ఒక దగ్గర అలాగా ఉంటుంది. అక్కడ చుట్టూ ఏవో కొన్ని ఆత్మలు కళ్ళు ఉంటాయి. తను పెళ్లి కూతురిగా ఉండి తన వింత షేపుని అద్దంలో చూసుకునేసరికి తను భయంకరంగా కనిపిస్తుంది. ఇదేంటి అద్దంలో నా ఫేసు ఎంత ఉంది, రాక్షసిలాగా ఉంది అని అనుకుంటుంది. తర్వాత నీటిలో చూసుకుంటుంది. నీటిలో కూడా అలాగే ఫేసు చాలా చండాలంగా కనిపిస్తుంది. అయితే అప్పుడు అనుకుంటుంది, అందరూ అన్నట్లు నేను సైతాన్ని అయి ఉంటాను, ఈమె కడుపులోకి దూరిపోయి ఉంటాను, అందుకే స్నానం చేశాక నా రంగు బయటికి వచ్చింది. నేను అలా దూరిపోయిన వల్ల ఆ రంగు ఉండిపోవడం వల్ల కడుపులోని వింతగా పుట్టాను. స్నానం చేసి వాటర్ ద్వారా శుద్ధి అయ్యాక నీట్గా వచ్చాను. మరి నాలో కూడా రాక్షసి అవతారం వచ్చేసింది. ఆల్రెడీ ఇద్దరిని కొరికేశాను, ఇప్పుడు అక్కని కూడా కొరికేసి తనలాగా నేను తయారవుతాను. ముందు నేను అలా మాడగలనా లేదా చూద్దాము అనుకొని ఇలాగ తను వచ్చేసరికి శాలిని ఫేసు వస్తుంది. అయితే అక్కని చంపేసి అక్క రూపంలో నేను వెళ్ళిపోతాను అనేసి అనుకుంటుంది. తర్వాత మరొకటి ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను అక్కని చంపేస్తే మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు, అందుకే తనని బంధించి ఉంచుతాను అని తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రాణి నువ్వు తప్పుగా అనుకోకు, నీకు మంచి అబ్బాయి వస్తారు అంటే నాకు మంచి అబ్బాయే వస్తారు, నీకే ఇంకా చీకటి గదిలో ఉండిపో అంటే ఏమిటంటున్నావు రాణి అంటే వెంటనే తన్ని చిన్న పంజరంలా చేసి చీకటి గృహలోని బంధించేస్తుంది. తర్వాత శాలినిగా మారిపోయి పెళ్లిపేటల మీద ఎక్కి పెళ్ళి చేసుకునేక రాణి కనిపించడం లేదు. ఏమిటి అంటే తనకి పెళ్ళి అవ్వటం లేదు కదా అనేసి రాణి వెళ్ళిపోయిందేమో అనేసి అనుకుంటుంది. తర్వాత శాలినికి పెళ్ళి అయిపోయాక అత్తవారింట్లో అడుగు పెడుతుంది. అలా అడుగు పెట్టేసరికి తను దోరబంధం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక ఫోటో పడిపోతుంది. ఇది ఏదో అపశకునంలా ఫోటో పడిపోయింది ఏమిటి అనేసి అనుకుంటారు. సరేనమ్మా గాలికి ఏదో అలాగా రా అంటే లోనికి వచ్చేసరికి గాలి ఎక్కువగా వస్తుంది, అది కూడా పట్టించుకోడు, గాలి ఎక్కువగా ఉంది కదా అందుకే రా అనేసి దీపం వెలిగించమ్మా అంటే దీపం వెలిగిస్తుంటే అక్కడ ఒత్తు కూడా వెలగదు, ఆడిపోతుంది. అప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ నైట్ పెడదాం అనుకుంటున్నాం కదా, ఎందుకైనా మంచిది పూజారికి మనం చెప్పుదాము అనేసి పూజారికి చెప్తే తన జాతకం ఏదంటే చూపించేసరికి
ఈ అమ్మాయిని మనము ఎట్టి పరిస్థితుల్లోని ప్రస్తుతానికి వీళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయకండి, నేను మా గురువు గారి ద్వారా కొన్ని తెలుసుకొని వస్తాను అనేసి అంటారు. నేను వచ్చే వరకు వీళ్ళని మటుకు దూరంగా ఉంచండి అనేసి అంటే సరే అనేసి చెప్తారు. తర్వాత తన జాతకమును అవి పట్టుకొని వెళ్తాడు. తన జాతకాన్ని తీసుకుని అక్కడికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి తన గురువు ఉండరు. తన ఊరు నుంచి వచ్చేసరికి 4-5 రోజులు పడుతుంది అంటారు. సరే నిన్ను కూడా ఇక్కడే ఉండమన్నారు గురువుగారు అని అంటే సరే ఉంటాను, వచ్చాక గురువుగారికి ఈ సంగతి చెప్తాను అని అక్కడ ఉండిపోతారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు, చూడండి మీరు ఎట్టి పరిస్థితుల్లోని నేను గురువుగారిని కనుక్కొని వచ్చే వరకు మీరు ఫస్ట్ నైట్ మటు ఏర్పాటు చేయకండి అనేసి అంటారు. సరే అనేసి అంటాడు. అయితే అలాగే అని వీళ్ళు వేరేగా ఉంచుతారు. కానీ పెళ్ళయ్యాక వేరేగా ఉండరు కదా. ఆ అబ్బాయి దీని దగ్గరికి వచ్చేసరికి తన పేరెంట్స్ దూరంగా తీసుకుని వెళ్తారు. నువ్వు దూరంగా ఉంటేనే మీకు పుట్టే పిల్లలు బాగుంటారు, లేకపోతే కష్టము అనేసి అంటారు. సరే సరే అని శాలినిని అలా చూస్తూ ఉండిపోతారు. అయితే శాలిని దీనితో నేను ఎలాగైనా గడపాలి, లేకపోతే అవ్వదు అనేసి తనలోని అందరినీ మత్తులోకి తన శక్తి ద్వారా దింపేస్తుంది. ఈ అబ్బాయితోని గడుపుతుంది. తర్వాత వెంటనే గురువుగారిని తీసుకుని అక్కడికి వచ్చి ఈమె శాలిని కాదు రాణి అనేసి అంటారు. హహహహహ నేను రాణినే అనేసి అంటుంది. అప్పటికే రోజు గడిచిపోయిన వల్ల తను కడుపుతో ఉంటుంది. రాక్షసులకి వెంటనే అయితే గర్భం ధరించేకి 28 రోజుల్లో పుడతారు. ఆ పుట్టే పిల్లడు మరీ శక్తివంతులుగా మారకూడదని అనుకుంటారు. అయితే రాణి ఏంచి అక్కడ ఉండి నేను రాణిని అంటే శాలిని ఏది అని అంటే తనని బంధించాను, ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, నాకు పిల్లవాడు పుట్టాక అప్పుడు శాలినిని వదిలేస్తాను అనేసి శాలినిని దగ్గరికి వెళ్ళిపోతాను అనుకొని మాయమైపోతుంది. అయితే గురుగారు అంటారు, ఇప్పుడు రాణిని ఎలాగైనా చంపేయాలి, తనకి పుట్టే పిల్లవాడిని పుట్టకుండా చేయాలి. అది కానీ పుట్టిందంటే ఈ లోకంలో చాలా శక్తివంతంగా మారిపోతుంది, ఇంకా మనుషులే ఇక్కడ ఉండరు, వాళ్ళే రాజ్యంగా అయిపోతుంది, ఇంకా అందరినీ కొడుక్కొని తినేస్తూ ఉంటుంది అనేసి అంటారు గురువుగారు. మరి ఇప్పుడు మనము ఎలాగానంటే అప్పుడు నువ్వు తాళి కట్టావు కదా, నువ్వే తనని మెల్లిగా రప్పించు, తనని వెంటనే బంధించేలా చేస్తాను అని అంటే సరే అనేసి అంటాడు. అయితే ఎలాగా అంటే ఆ గోడకి అటుకాసి బ్లాక్గా గీసి ఆ బోర్డుతో మాట్లాడు, తను మొత్తం వింటుంది అని అంటే అలాగే గురుగారు అనేసి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ బ్లాక్గా గీసి అక్కడ మాట్లాడతారు. రాణి శాలినిని నేను ఇష్టపడ్డాను, కానీ ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోము కదా, ఎవరికో అవుతుంది, పెళ్ళయ్యాక ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళే భార్య, అది దెయ్యమైనా మనిషి అయినా జంతువైనా ఒకటే కదా అనేసి అంటే కదా నువ్వు మనిషిగా ఉండి అలాగా ఉండిపో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాగున్నావో అలాగే ఉండిపోదువు రా అనేసి అంటారు. అక్కడ వింటున్న రాణి నేను రాను, 28 రోజుల వరకు రాను అంటే నువ్వు 28 రోజుల వరకు రాకపోతే ఎలాగా, నువ్వు రావాలి ఎలాగైనా, నేనంటే నీకు ఇష్టమైతే రా అనేసి అంటే నేను రాను అనేసి అంటే నువ్వు ఎలాగైనా రావాలి అంటే వెంటనే ఆ బోర్డు అంతా తెల్లగా మారిపోతుంది. గురువు గారికి చెప్తారు, సరే రోజు నువ్వు ఇలా అంటూ ఉండు, అప్పుడు ఎప్పుడో ఒకసారి మనసు మారి రావచ్చు, అప్పుడు మనము తనని బంధించి ఏదో చేద్దాము అనేసి అనుకుంటారు. సరే అనేసి అనుకుంటారు. అయితే తను శాలిని ఏమైంది, ఎక్కడ ఉంది, తను బంధించి శాలినిని ఏమి చేస్తుంది అని తన తల్లి బాధపడతారు. రాజు వచ్చి నన్ను క్షమించు, నేను ఏమైందో తెలీదు, మా రెండో భార్య పిల్ల కాసి వెళ్ళిపోయాను, అది రాక్షసి కదా, అందుకేనేమో నాలోని ఈ మార్పు వచ్చింది అనేసి అనుకుంటారు. సరేనండి, కానీ ఇప్పుడు శాలిని ఎక్కడ ఉంది, ఒకసారి గురువు గారిని అడిగి చూడండి అని అంటే గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. గురువుగారు అంటారు,
మీరు భయం పడకండి అమ్మా, శాలిని తనకి కావాలి, ఎందుకంటే తనకి పిండము రెడీ అవుతుంది కదా, అప్పుడు శాలిని ఈ కడుపులో నుంచి ఆ గర్భము తీసి ఈ పిండాన్ని కలిపితే శక్తివంతంగా వాడుతుంది. ఆ విధంగా శాలినిని బతికి ఉంచవచ్చు. ఎందుకంటే ఇద్దరికి ఒకలే తండ్రి కదా, దానివల్ల రక్తం అలాగా కలుస్తుంది. అందుకని శాలినిని బంధించింది. మరి ఇప్పుడు ఎలాగానంటే నేను ఒకటి చెప్పాను తనకి, అది అలాగ ప్రయత్నించమన్నాను. అలాగా ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికైనా రాణి రావచ్చు, అప్పుడు మనము బంధించవచ్చు. అంతవరకు మీరు ఆ దేవుల్ని రోజు ప్రార్థించుకోండి, దీపం పెట్టండి అనేసి అంటారు. రెండో భార్య వచ్చి నేను కూడా పూజ చేస్తాను, రాక్షసి నా కడుపులో చేరింది, తనకి ఆయువు నేనే వేశాను, అనవసరముగానం రాక్షసి అనుకోలేదు, నన్ను క్షమించండి, తను పుట్టిన వల్లేనేమో నాలా రాక్షసితనం ప్రవర్తించింది, అందుకే అక్కని మిమ్మల్ని కూడా బాధ పెట్టాను అంటే నువ్వు మాడిపోయావు, అదే చాలు అంటే ఇంకా శాలినిగానే నా కూతురుగా భావించుకుంటాను, నేను కూడా మీతోనే పూజలు అవి చేస్తాను అనేసి అంటారు. సరే అనేసి వీళ్ళు పూజలు అవి అలాగా దేవుని ప్రార్థించుకుంటూ ఉంటారు. ఇలాగా ప్రార్థించుకుంటుంటే ఆ పూజలోని ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. పూజ మధ్యలో ఆగిపోవడం కూడా అవుతూ ఉంటుంది. అయినా సరే వీళ్ళు ఆగకుండా అలా పూజ చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఒక చిన్న పిల్లవాడు వస్తాడు, వచ్చి నాకు పాలు కావాలి, ఇస్తారా అనేసి అంటారు. మేము పాలు ఇవ్వము అనేసి అంటే ఏమి అంటే ఇక్కడ పూజకు మాకు కావాలి కనుక మేము ఇవ్వము, ప్రసాదం అది చెయ్యాలి అంటే చిన్న పిల్లవాడిని కదా, ఆకలి వేస్తుంది, నాకు పాలు ఇవ్వరా అనేసి అంటే సరే పాలు ఇస్తాను అని తన చెల్లెలు పాలు పట్టుకొని వెళ్తుంటే అక్క వచ్చి ఆపుతుంది. చూడు, అది ఒక దుష్టశక్తి అయిందనుకో, నిన్ను చంపిందనుకో, మళ్ళీ ఇక్కడ మేము పూజ చేయడం అవదు, మైలు పడుతుంది కదా, మరి నీ ప్రాణం కూడా మాకు కావాలి, ఇప్పుడు పూజ చెయ్యకుండా ఏదైనా ఆపవచ్చు కదా అనేసి అంటాడు. మరి ఆ పిల్లవాడు నిజంగా మనిషి అయితే ఆకలి అంటున్నాడు కదా, మరి అదేమిటి అంటే పాలు ఇక్కడ పెట్టి అక్కడ మనము కర్రతో తొయ్యదాము, అవి తీసుకుని తాగమందాము, లేకపోతే ఆ పిల్లవాడిని ఇక్కడికి రమ్మందాము అని అంటే నేనైతే రాను, మీరే పాలు ఇక్కడ తీసుకురండి అనేసి అంటారు. సరే పాలు తెస్తాము అనేసి కొద్ది పాలు చెంబులోని వేసి అది ఇక్కడ పెట్టి చెక్కతో తోస్తారు. లేదు మీరు వచ్చి నాకు తాగించండి అంటే మేము తాగించము, నువ్వు ఇలా అడుగుతున్నావు అంటే నువ్వు మనిషివి కాదు, మా పూజను ఆపడానికి నువ్వు ఏదో దుష్టశక్తివి అయి ఉంటావు అనేసి అంటే వెంట హహహహహ అనుకొని పెద్ద వింత ఆకారం వస్తుంది. మీరు రాణిని చంపడానికి పూజ చేస్తున్నారు, కానీ మేము రాణిని చావనివ్వము, మా శక్తులన్నీ మీ పూజలు చెయ్యకుండా ఆటంకం పరుస్తూనే ఉంటాము, మీ పూజ ఎట్టి పరిస్థితుల్లోని మేము చేయదలుచుకోలేదు అనేసి అంటారు. అప్పుడు అక్క నన్ను క్షమించు అక్క, నేను ఆ పిల్లవాడిని పాలు ఇద్దాం అనుకున్నాను కానీ ఏదైనా జరిగితే ఇక పూజ కూడా అవ్వకుండా అయిపోదును అంటే సరే చెల్లిదా అనేసి మళ్ళీ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి శాలిని రూపం కనిపిస్తూ శాలిని అమ్మ నన్ను ఇక్కడ వీళ్ళు బంధించేశారు, ఇక్కడ నుంచి రాలేకపోతున్నాను, మీరు ఇక్కడ నన్ను తీసుకొచ్చి కట్లు ఇప్పండి అనేసి అంటారు. అయితే అక్క మా శాలిని అనేసి తను రాబోతుంటే చెల్లెలు ఆపుతుంది. అక్క ఆ పిల్లవాడిలాగే ఇది కూడా జరగవచ్చు కదా అనేసి అంటే అవును కదా అనేసి ఆగిపోతుంది. అమ్మ నన్ను రక్షించవా, నన్ను కాపాడవా అనేసి అక్కడి నుంచి శాలిని అంటూ ఉంటుంది. నువ్వు నిజంగా ఇంతవరకు లేనిది ఇక్కడికి ఇప్పుడు ఎలా వస్తావు, రక్షిస్తాము, నువ్వు అక్కడే ఉండు అనేసి అంటుంది. ఇక్కడ ఉంటే నన్ను ఎవరు రక్షిస్తారు అని అంటే రక్షిస్తాము, ఇక్కడ నుంచి ఈ వాటర్ వేస్తాము, అప్పుడు నీకు ఆటోమేటిక్గా రక్షించడం వస్తుందంటే అది ఏమి వాటర్ అంటే గంగా వాటరు అనేసి అంటే ఈ నీళ్ళు చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగా స్పీడ్గా వేసేసరికి వాటర్ పడి అక్కడే పొగగా అయిపోయి మాయమైపోతుంది.
చూసావా చెల్లి, మనం ఇద్దరు ఎలాగ మోసపోతున్నామో. మన ఇద్దరము మోసపోవలసిందే, కానీ ఒకరి మాటలు విన్న వల్ల ఇంత మంచి జరిగింది. అదే నువ్వా నేనా అనుకుంటే ఎంత కష్టమైపోదును కదా అంటే, అవును అక్క, అందుకే ఏదైనా సరే మనం ఒకరు చెప్పింది ఆలోచించుకోవాలి, మంచియో చెడో తెలుసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా మనకి ఎవరు వినిపించకూడదు. ఇక్కడ మన పూజలోనే మునిగిపోదాం, మన చెవులు మూసేసుకుందాము అని చెవుల్లో దూదులు పెట్టేసుకుంటారు. వెంటనే వీళ్ళు అక్కడ పూజలు చేయడం ప్రారంభిస్తారు. వెంటనే అక్కడ పెళ్ళి కూడా పిలుస్తూ ఉంటారు, రాణి రావా నా దగ్గరికి అని. మళ్ళీ అక్కడి నుంచి నేను రాను అని ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పటికి 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు నా కడుపు కూడా కొంచెం పెరిగింది. నేను అయితే రాను అనేసి అంటారు. ఏమిటి, నువ్వు కడుపుతో ఉన్నావా? కడుపు పెరిగిందా? ఒక్కసారి కనిపించవా? కడుపుతో ఉన్నా నిన్ను చూస్తాను అనేసి అంటారు. నేను అయితే రాను అనేసి అంటారు. నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా రాణి అంటే? ఇష్టమే అనేసి అంటారు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు రావటం లేదు అంటే, నేను రాను అని అక్కడ మళ్ళీ తెల్లగా బోర్డు అయిపోయి మాయమైపోతుంది. అయితే ఇక్కడ రాణి అనుకుంటుంది, శాలినికి చెబుతుంది, చూడు తాళి కట్టేసరికి నీ వాడు నాకు సొంతం అయిపోయాడు. ఇప్పుడు నన్ను చూడకపోతే ఉండలేకపోతున్నారు. రా అని నన్ను పిలుస్తూనే ఉన్నాడు. నేను రావటం లేదు అంటే, మరి తన దగ్గరికి వెళ్ళకుండా ఏమి చేస్తావు? నీవు నీ రాజ్యాన్ని ఏర్పరచుకుంటావా? అందరినీ కొడికేసి ఇలాగా అంటే, అవును, అందరినీ కొడికేసి నా రాజ్యాన్ని నేర్పించుకుంటాను. ఇది రాక్షసుల రాజ్యము చేసుకుంటాను అనేసి అంటే, మరి నన్ను ఎందుకు బంధించావు అంటే, నిన్ను బంధించడానికి నా కడుపులోని 28 రోజులు అయిపోయాక పిండం బయటకు వస్తుంది. నీ కడుపులో ఉన్న ఆ గర్భములో ఉన్న దానిని పీకి పిండానికి కలిపితే బిడ్డ తయారవుతాడు. ఆ బిడ్డని నా అంత చేసి శక్తివంతులుగా చేస్తాను. అందరినీ చంపేసి వాళ్ళందరినీ దెయ్యాలుగా చేసేసి ఈ రాజ్యానికి నేనే రాణిగా తయారవుతాను అంటాను. నువ్వు రాణిగా అవ్వాలంటే ఇలాగే అవ్వక్కర్లేదు కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, మరి నేను బందీగా అక్కడ ఉన్నాను. మీ పిన్ని అదృష్టం కొలది నా దగ్గరికి వచ్చి బాదుకొని పడ్డాది. అది పగిలి నేను లేచి తన కడుపులోకి చేరాను. ఇలా కడుపులోకి చేరి పిండముగా తయారయ్యి పుట్టితే వాళ్ళు రాని అవకాశం ఉంటుంది అని మా దాంట్లో ఉంది. అందుకే నేను ఇలాగా వచ్చేసి రాణిగా తయారయ్యాను అనేసి అంటే, నువ్వు చేస్తుంది తప్పు అని అంటే, మరి తనని కూడా చంపేస్తావంటే, లేదు నేను చంపను, తనని మటుకు నాతోనే ఉంచుకుంటాను అంటారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు అంటే అందరినీ చంపేస్తాను, ఒక్క ఇతన్నే తప్ప అందరినీ చంపేస్తాను అంటే, మరి అతను మనిషిగా ఉండి ఇక్కడ ఉండగలరా? మిగతా వాళ్ళు చంపేస్తాడు కదంటే, నేను బంధించి కాపలాగా కూడా ఏర్పాటు చేస్తాను, దీనిని మటుకు నేను చంపను. నాకు ఇప్పుడు రక్తం కావాలి అని ఎవరైనా దొరుకుతారేమో అనేసి బయటికి చూస్తుంటే, అటువైపు చూస్తుంటే ఎవరో కర్రలు కొట్టుకుంటూ కనిపిస్తారు. వారి దగ్గరికి వెళ్ళి వెంటనే కొడికేసి రక్తం తాగేసి వస్తుంది. నిన్ను చూస్తే భయం వేస్తుంది అనేసి అంటాడు. భయం వేస్తుందా? భయం ఎన్నాళ్ళులే ఉండు అంటే, ఇలాగ 20 రోజులు గడిచిపోతుంది. తర్వాత 27 రోజులు అయిపోయాక 28 వస్తుందనగా, నువ్వు రాకపోతే నేను ఇక్కడే తల పగల కొట్టుకొని చేస్తాను అనేసి తల పగల కొట్టుకుంటుంటే, వద్దు నువ్వు చావుకు, నేను వస్తున్నాను అని వస్తారు. వచ్చేసరికి వెంటనే గురువు తన శక్తి అన్ని ఉపయోగించుకొని అక్కడ బంధించి సీసాలోనికి దూర్చేసి తన్ని ఒరే నన్ను బంధించేసావా, వదులురా అని అంటే, నేను వదలను అనేసి అంటాడు. శాలిని ఎక్కడుందో చెప్తాను వదులు అని అంటే, నువ్వు చెప్పనవసరం లేదు, శాలిని ఇదిగో అనేసి వాళ్ళు ఆ ప్లేస్ నుంచి ఇలా లాగేసరికి శాలిని బయటికి వస్తుంది. వచ్చేసరికి శాలిని ఈ సంగతి అంతా చెబుతుంది, ఇలా చేస్తుంది అని.
అయితే నేను ఇప్పుడు బయటికి వస్తాను, ఎలాగైనా సరే వచ్చి నిన్ను చంపేస్తాను, అందరిని చంపేస్తాను అనేసి అంటుంది. నిన్ను నేను బయటికి మేము రానివ్వము. ఇలాగా మరొక 28 రోజులు గడిచిపోయేసరికి ఆ పిండము కరిగిపోయి నువ్వు మామూలు వ్యక్తిగానే తయారవుతావు అనేసి అంటే, లేదు లేదు నన్ను బయటికి వచ్చేలా చేస్తాను అంటే, అప్పుడు అంటారు గురువుగారు, ఈ సీసాలో ఉన్న బొమ్మని మా దగ్గరే ఉంచుకుంటాను, దీనిని ఎట్టి పరిస్థితుల్లోని ఏ మొక్కలాట్లో పెడితే ఎప్పుడైనా బయటికి రావచ్చు, దీనిని ఇలాగా మా గోడలోనే పెట్టి మూసివేస్తాను, దీన్ని మేమున్న ప్లేస్లోనే మూసివేస్తామంటే గురువుగారు అంటారు, సరే ఈ సంగతి మీ అందరికీ తెలుసు కనుక ఇక్కడ మీరు సేఫ్గా ఉండవచ్చు, చేయుదురు అనేసి అనుకుంటారు. సరే అని అక్కడ చిన్నది గోడది తవ్వేసి అది పెట్టేసి లోన్ అది మూసేస్తారు. అలాగా మూసేశాక తర్వాత శాలినిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని ఇలాగా సరదాగా ఉంటారు. ఇలాగా సంవత్సరం గడిచిపోయాక దీనికి శాలినికి పాప పుడుతుంది. పాప పుట్టాక ఈ పాపకి ఏం పేరు పెడదాము అనుకుంటే, నాకు మా చెల్లెలంటే చాలా ఇష్టం, చెల్లెల పేరు పెడదాము అనేసి అనుకుంటారు. అయితే మీ చెల్లెల పేరు పెడితే మళ్ళీ ఏమైనా అని అంటే, లేదు లేదు తను రాక్షసి కనుక అలాగా అనింది, లేకపోతే నన్ను ఒకసారి ఎంతో ప్రేమగా చక్కగా చూసుకుండేది అంటే, సరే అనేసి చెల్లెల పేరు పెట్టుకుంటారు రాణి అనేసి. ఇలాగా పాపకి 5 సంవత్సరాలు వస్తుంది. అయితే రాణి రాణి అని అలాగా పిలుస్తూ ప్రేమగా సరదాగా ఉంటారు. తర్వాత తిని తల్లిదండ్రులు వచ్చి పిన్ని అమ్మ అనుకొని నాన్న అనుకొని వాళ్ళతో మాట్లాడుతుంది. ఏది మా మనవరాలు అంటే, ఇగో మీ మనవరాలు రాణి అంటే, ఏమిటి రాణి ఎందుకు ఎట్టావమ్మా, ఆ పేరు మర్చిపోదామన్నా గుర్తుకొచ్చేలా చేస్తున్నావు కదా అంటే, అది కాదమ్మా చెల్లెలు నీ చెల్లెలు కాదు, అది రాక్షసి, నిన్నే చంపడానికి చూసింది కదా, మరి ఎందుకు ఆ పేరు పెట్టావు, వద్దు ఆ పేరు మార్చేయనిసి అంటే, లేదమ్మా రాణి అంటే నాకు చాలా ఇష్టము, నేను రాణిని చూసుకుంటాను అంటే, వద్దు అని చెప్తున్నాను కదా అర్థం చేసుకో అంటే, ఎందుకని మంచిది గురువుగారితో మాట్లాడదామని గురువుగారికి అడిగితే అంటారు, వద్దు నువ్వు రాణి రాణి అని పిలుస్తున్న కొలిది అక్కడ తనకి శక్తి పెరుగుతూ ఉంటుంది, అలా శక్తి పెరిగిందంటే బయటికి వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది, మీరే ఆ అవకాశం కల్పించారు అనేసి అంటే, అయితే వెంటనే పేరు మార్చేద్దాము అంటే, వెంటనే ఈ పిల్లకి పేరు మార్చేయండి, పాపని కూడా తీసుకురావాల్సింది, ఇప్పుడే మార్చేయదుము అనేసి అంటే, ఇంకో వెంటనే పాపని తీసుకొని వస్తాము అని ఇంటికి ఫోన్ చేసి చెప్తారు. అయితే సరే అనేసి రాణి రాణి ఎక్కడున్నావు రాణి అనేసి అక్కడ వాళ్ళ నానమ్మ పిలుస్తూ ఉంటుంది. ఈలోగా ఆ రూములోకి వెళ్ళి అక్కడ రాణి రాణి అని పిలవడంతో అక్కడ గోడ పగులుకొని వెంటనే బయటికి వస్తుంది. రాణి అన్నావుగా వచ్చేసాను అంటే, నువ్వు బయటికి వచ్చేసావా ఎలాగా అనేసి అనుకుంటే, ఎలాగ ఏమిటి, ఇంకా నాలో శక్తి పెరిగింది, మీ అందరినీ చంపేస్తాను అని వెంటనే తన మీద పడి కొరికేస్తూ ఉంటుంది. అయితే ఆ పిల్ల చూసి వెంటనే భయం పడిపోయి పరిగెట్టుకొని వెంటనే ఫోన్ చేసి చెప్తుంది. చెప్పేసరికి గురువుగారు మీ అందరూ బయటికి వచ్చేయండి అని చెప్తాను, నేను వస్తున్నాను ఇప్పుడే, మీ అందరూ బయటికి వచ్చేయండి అంటే, సరే అని అందరూ బయటికి పదండి అక్కడ రాక్షసి వచ్చింది అందరిని చంపేస్తుంది అని అక్కడ పిల్ల అరుస్తూ ఉంటుంది. అయితే అందరూ వామో గోడలోంచి వచ్చింది కావాలా అనుకొని పరిగెట్టుకుని వస్తే తనకి దొరికిన వాళ్ళని పట్టేసి కొడికేస్తూ ఉంటుంది. అక్కడ గురువుగారు ఇంకా కారులోంచి వెళ్ళడం కాదు, నా శక్తి ఉపయోగించి మాయమయ్యి అక్కడ ప్రత్యక్షం అవ్వాలి అని మాయమవుతారు. ఈలోగా ఆ చిన్న పాప రాణి దగ్గరికి వస్తుంది. నిన్ను కూడా కొడికేస్తాను అంటే, నువ్వు రాణివి కదా, నా పేరు రాణియే, నువ్వంటే ఇష్టం మీద మా అమ్మ రాణి అని పేరు పెట్టింది, మరి రాణి అయినప్పుడు నన్ను చంపేస్తావా అని అంటే, నువ్వు శాలిని కూతురువా రాణివా, సరే నీకు నా రాజ్యానికి రాణి చేస్తాను, నిన్ను నాతో పాటు పట్టుకెళ్ళిపోతాను, నిన్ను కొరకను, నేను తీసుకుని వెళ్ళిపోతాను రా అని తనని పట్టుకొని మాయమైపోబోతుంటే వెంటనే అక్కడ ప్రత్యక్షమైన గురువు గారు దాని మీద నీరు చల్లుతారు. వెంటనే పాపని వదిలేసి తన మంటలతోని అని అరుస్తూ ఉంటుంది. ఈలోగా అందరూ బయటకి వచ్చేయండి
లేకపోతే మళ్ళీ దాన్ని ఎక్కువసేపు ఆపలేము అనేసి అంటాడు. వెంటనే అందరూ బయటికి వచ్చేస్తారు. ఈ వాటరు అందరికీ ఇచ్చి మొత్తం ఇదంతా జల్లేయండి అని అంటే మొత్తం జల్లేస్తాడు. జల్లేసి ఈ తాడును కూడా అక్కడ చుట్టూ కట్టేయండి అని అంటే తాడు కూడా చుట్టూ కట్టేస్తాడు. కట్టేసాక ఆ రాణి వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని వస్తుంది. వచ్చేసరికి బయటికి రాలేకపోతుంది. మీ అందరినీ చంపేస్తాను అనుకుని బయటికి వచ్చేస్తుంటే బయటికి రాలేకపోతుంది. అయితే వెంటనే డోర్లు కూడా మూసిపోతాయి. ఆ డోర్కి మంత్రశక్తి నీరు జల్లేస్తారు. ఆ చుట్టూ ఉన్న కిటికీలకి అన్నిటికీ మొత్తం మంత్రశక్తి చేస్తారు. ఇంకా మీరు ఇక్కడ ఎవరు ఉండకండి, ఈ చుట్టుపక్కల ఎవరు ఉన్నా తన శక్తి ఉపయోగించి వాళ్ళతోని ఈ తాడు కూడా తెంపేయించవచ్చు. అప్పుడు మళ్ళీ అది బయటికి వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఇక్కడ ఎవరు ఉండకండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటే సరే అనేసి ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నువ్వు నీ చెల్లెల మీద ప్రేమతో రాణి అని పెట్టుకున్నావు, ఇప్పుడు చూడి ఎంత ఇబ్బంది అయిందంటే లేదు ఇది ఆ మాయాశక్తి ఎలాగ చేసింది, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి అంటే సరే ఈ తాయెత్తులు మీ దగ్గర ఉంచుకోండి, ఎట్టి పరిస్థితులని తీయకండి, తీసారంటే మళ్ళీ అది ఎప్పుడైనా బయటికి వచ్చిందంటే మీ దగ్గరికి వచ్చేస్తుంది, మీ మీద చాలా పగతో ఉంది అనేసి అంటారు. సరే పూజారి గారు మీరు చెప్పుతున్నట్లే మేము ఇలాగే ఉంటాము గురువుగారు అనేసి అంటారు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అక్కడ చుట్టూ పెద్ద గోడ కూడా కట్టించేస్తారు. గోడ కట్టేసి ఉంటారు. ఒకసారి కట్టెలు కొట్టుకున్నవాడు అక్కడ కట్టెలు కొట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేనప్పుడు మనం అటువైపు వెళ్ళి కట్టెలు తెద్దాము అనుకుంటే మరొకరు వద్దురా అది దెయ్యాల ప్లేస్ అయిపోయింది కదా వద్దు అంటే ఏం పర్వాలేదురా చుట్టూ గోడ కట్టేశాడు కదా మంత్రజలం చల్లేశారు ఇంకా ఏం పర్వాలేదు అక్కడికి వెళ్ళవచ్చు అనేసి అక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటుంటే అటు నుంచి ఓ కట్టెలు కొట్టుకున్నోడా నీకు బోలెడంత డబ్బులు ఇస్తాను ఇక్కడ వచ్చి ఈ మాయమంత్రము తీస్తావా అని అటు వినిపిస్తుంది. అక్కడ ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఇది చూసి వామ్మో ఇక్కడికి అసలు రాకూడదు అనుకుని పరిగెట్టుకొని పాడిపోయి ఈ సంగతి చెప్తే ఆ తర్వాత అంటారు అక్కడ ఉన్న వాళ్ళు అందుకే అటు వెళ్ళకూడదని చుట్టూ వీళ్ళు ఉన్న జాగాని అంతా మొత్తం ఖాళీ చేయించారు అనేసి అంటే అలాగా అంటారు. ఒక చిన్న పాప కూడా ఇలాగే ఆడుకుంటూ అక్కడికి వచ్చేసరికి పాప దా ఆడుకుందు నాతోని అంటే అని నవ్వుతూ ఉంటుంది. దా అంటే ఆ పాప అలాగా వెళ్ళిపోతుంది. గేటు దగ్గరికి వెళ్ళి గేటు పట్టుకునేసరికి వాళ్ళ అమ్మ వచ్చి లాక్కొని ఆ పాపని వెళ్ళిపోతుంది. ఇలాగా ఎన్నో ప్రయత్నాలు ఆ రాణి చేస్తూ ఉంటుంది. కానీ ఆ దృష్టం కొలిది ఎవరో ఒకరు చూసి పారిపోతూ ఉంటారు. ఇలాగే చిన్న పాప వీలు అంటారు. ముసలమ్మ అందరూ ఇలాగే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అక్కడ రాణి ఇంకా నేను ఎప్పుడు బయటికి వస్తాను నా కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని అక్కడ ఎదురు చూసుకుంటూ ఉంటుంది. ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. రాణి మటుకు అక్కడే ఉండిపోతుంది. ఇలా సంవత్సరాలు గడిచిపోయి ఆ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మనవడు మనవరాలు ఉన్న అన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ రాణి మటుకు అక్కడే ఉండి ఇంకా నేను బయటికి వచ్చిన ప్రయోజనమే లేదు, ఇంకా వాళ్ళు నా శత్రువుల్ని కూడా చంపలేను, ఇంకా నేను ఏమి చేసేది, ఇక్కడ నేను ఎన్నాళ్ళు బందీగా ఉండిపోవాలి అనేసి అలా అనుకుంటూ అక్కడ అలా పాటలు పాడుకుంటూ ఆ ప్లేసులోనే అలా బందీగా తిరుగుతూ ఉంటుంది. ఇలాగా సంవత్సరాలు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ జన్మ ఎత్తే అప్పుడు నేను చంపాలి, అప్పుడు నా కోరిక నెరవేరుతుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని 300 సంవత్సరాలు గడిచిపోయాక ఇలా శాలిని మళ్ళీ పుడుతుంది. వెంటనే ఇక్కడ రాణికి తెలిసిపోతుంది శాలిని పుట్టింది, ఇప్పుడు ఆ పుట్టే పిల్లనే చంపాలి అని అనుకుంటుంది. ఈలోగా అక్కడికి మరొకరు వచ్చడంతో తనకి మాయాజాలంగా చేస్తుంది. వెంటనే అక్కడికి వచ్చి
అలా వస్తూ ఉంటారు. దగ్గరికి వచ్చేసేకి దాదా త్వరగా తీయు, లేకపోతే ఎవరైనా ఆపుతారా రా అనేసి అంటే, ఒరే ఆగురా వెళ్ళకు అనేసరికి వెంటనే అక్కడ డోరు తీసేస్తారు. ఒరే ఎంత పని చేసావురా అనేసి అంటారు. డోరు ఓపెన్ అయి తీసి వెంటనే అక్కడ ఉన్న తాడును కూడా తీసేసి అక్కడ ఉన్న మూసుకున్న డోర్లు కూడా తను తీసేస్తారు. వెంటనే బయటకు వచ్చి తీసిన వ్యక్తినే కొరికేసి తర్వాత వాళ్ళ అమ్మని కూడా కొరికేస్తుంది. అలాగా బయటికి వచ్చాక ఇంకా వీళ్ళని ఎలా చంపాలా అని వాళ్ళు ఇంటికి దగ్గర కూడా వెళ్ళిపోతుంది. శాలిని ఎక్కడ పుట్టిందో అక్కడికి శాలిని వెళ్ళిపోయాక ఏమి చేస్తుంది ఏమిటి, శాలినిని ఎలా రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు, ఈ రాణి ఆత్మ విముక్తి కలుగుతుందా లేదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోని చూద్దాం. ఇంతవరకు ఈ స్టోరీ ఆపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక హర్రర్ స్టోరీతోని మళ్ళీ కలుద్దాము. మరొక జన్మ ఎత్తిన శాలినిని ఎవరు కాపాడుతారో, ఎవరు రక్షిస్తారో, శాలినితో పాటు తన భర్త కూడా పుట్టాడా లేదా, అసలు ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోని స్టోరీ చెప్తాను. బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఆల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్.